హే గైస్ వెల్కమ్ టు క్రేజీ బ్రోస్. సో గైస్ రీసెంట్గా మా అక్క న్యూజిలాండ్ వెళ్ళడం జరిగింది అంటే ఇది అలాగే క్షేమంగా తిరిగి వచ్చింది కూడా. సో వస్తూ ఎప్పుడు ఒట్టి చేతులతో అయితే రాదనమాట, ఖచ్చితంగా మా కోసం ఏదో ఒక గిఫ్ట్ తీసుకొని వస్తుంది. సో అలాగే మా అక్క ఈసారి కూడా వచ్చేటప్పుడు మా కోసం కొన్ని గిఫ్ట్స్ అయితే తీసుకొని వచ్చింది. సో ఈరోజు ఆ గిఫ్ట్స్ ఏంటో మీకు చూపిపోతున్నాం. చైనీ ఏం గిఫ్ట్లు చెప్తే వాళ్ళకి ఎందుకురా, ఎన్ని మన పర్సనల్ కదా, వాటి గురించి వీడియో అవసరమా? ఏం తెలుసురా నీకు, యూట్యూబ్ పల్స్ తెలుసా నీకు? అసలుకి వీడియోస్ ఎట్లాంటివి చూస్తారు తెలుసా? నీకు ఎట్ట వచ్చినారా 1 million సబ్స్క్రైబర్స్ ఎట్లా వచ్చినాయి నీకు? నువ్వు పట్టేసుకొని సముద్రంలో ఎట్ట పరిగెత్తే చూడరు నీ వీడియోలు, ఏదో ఉల్లంగా డ్యాన్స్లు వేస్తే అంత మాత్రం వాళ్ళు వీడియోలు చూడరు వాళ్ళు. అసలు ఎట్టంటి ఉండరు, కొంచెం చీట్ రాసుకొచ్చాను ఉండు. రైట్ దొరికిందిగా నాకు ఇచ్చిన ఐటమ్స్. వ్యూస్ అనే చెప్పను, నేను చెప్తే గుండె అయిపోయింది. మళ్ళీ క్రేజీ బ్రోస్ ఛానల్ కాస్త క్రేజీ బ్రో అని పెట్టుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ది చపాతీ యంత్రము, ఆ తర్వాత అమెరికా బహుమతుల పంపకం. అమెరికా బహుమతుల పంపకం. ఇప్పుడు మనం చేసేది కూడా అట్లాంటిది, ఇది న్యూజిలాండ్ బహుమతుల పంపకం. ఎవరెవరికి ఏ బహుమతి ఇవ్వాలో ఆ బహుమతి అట్లా ఇచ్చేసుకుంటే రాసుకుంటూ వెళ్తాం. ఆ వీడియోకి కోట్లల్లో వ్యూస్ వచ్చినాయి, అది దాని రేంజ్. ఏం తక్కువ అంచనా మాత్రం ఏంది నీకు? యూట్యూబ్ పల్స్ తెలియదు క్రాంతి, వదిలేసి ఇప్పుడు చూడుకో ఆంటీని అలా లైన్లో పెట్టాలి. ఏం మాట్లాడుతున్నారు రే? ఇంకా డెప్త్కి వెళ్తే పచ్చి ఉంటాయి, మంది పండు ఛానల్ కాబట్టి నేను ఆ పచ్చి జోలికి వెళ్ళట్లా, ఏందో అనుకుంటున్నావు నువ్వు. నెక్స్ట్ ఇదిగో నా పెళ్ళికి వచ్చిన గిఫ్ట్స్, తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, డాక్టర్ ఏం చెప్పారు తెలుసా? నెక్స్ట్ వచ్చేసి సీమంతం, మా అమ్మాయి పెద్ద మనిషి అయింది, ప్రెగ్నెన్సీ పోయింది రీసెంట్గా. ఏందిరా వీడియోస్ క్రాంతి, అసలు నువ్వు ప్రెగ్నెన్సీ పోయింది దానికోసే క్వశ్చన్ మార్క్ వేసావు నువ్వు. అంతకు మించి ఫస్ట్ ఎందుకులే వాటి గురించి ఎందుకు కానీ మన ఫ్యామిలీ ఆడియన్స్ అసలుకే తట్టుకోలేరు, చిన్నపిల్లలు కూడా చూస్తూ ఉంటారు కానీ వద్దు. ఇక నెక్స్ట్ పన్ను నొప్పి చెప్పుకుంటూ పోతే బా చాలా ఉన్నాయి క్రాంతి, నీకు తెలీదు. నాకు ఇప్పుడు అర్థమైంది. ఏమర్థమైంది? ఒకప్పుడు మనం వ్లాగ్స్ దీస్ డేస్ అని ఒక సిరీస్ చేసేవాళ్ళం, దాంట్లో వీడియోస్ చేసేవాళ్ళం. ఈ వీడియోలో కూడా అందులో సిరీస్ లో భాగమే కదూ. ఇదే అదే మరి మామూలుగా ఉండదు. చూసావా? ఒక్కొక్కటి తిద్దాం, ఇది అడ్డం తీసి చూసావా? ఇదేంటది? ఇది మెడ జిబుక్ అని. ఇది మెడ జిబుక్ అని. మెడ జిబుక్ మెడ జిబుక్ క్రాంతి చిలకి, ఇది దుబాయ్ మేడ్ అనమాట. దుబాయ్ అట బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మరి మామూలు విషయం కాదు. దుబాయ్ అంటే ఏం లాంగ్వేజ్? అరబిక్. మరి అరబిక్ లో ఏమంటారు తెలుసా నీకు? ఏమంటారు? మెడల్లా ఆంబ్లాంగేటా అని చెప్పి అంటారు. మెడల్లా అబ్లాంగేట అంటే స్కూల్లో చదువుకున్నట్టుందిగా. మరి అది అక్కడ నుంచే డెరైవ్ చేసి తీసుకొచ్చి ఇవన్నీ నీకు తెలీదా? స్కూల్లో కొన్ని పదాలు లాటిన్ వర్డ్స్ నుంచి, గ్రీక్ పదాల నుంచి తీసుకుని వస్తుంది చూసావా? అట్లాగే ఈ మెడల్లా ఆంబ్లాంగేటా నుంచి నుంచి డెరైవ్ చూసావా? ఇదిగా చూడు చూడు అట్లా ఇచ్చింది. మామూలుగా లేచింది. ఏమైంది? మామూలు ఏందనుకోండి, ఇది పుషింగ్ ప్రాపర్టీ క్రాంతి. గైస్ యాక్చువల్గా ఈ పుషింగ్ ప్రాపర్టీ మీద క్రేజీ బ్రోస్లో నేను చాలా పెద్ద వివరణ ఇచ్చాను. ఆల్మోస్ట్ 2 minutes వీడియో అయితే చేయడం జరిగింది. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఓల్డ్ వీడియోస్ కనుక చెక్ చేస్తే మాత్రం యూ కెన్ ఫైండ్ ది బెస్ట్ సొల్యూషన్ ఆఫ్ దీస్ అనమాట. ఈ పుషింగ్ ప్రాపర్టీస్ అన్ని టిక్ టాక్ ఇస్ నథింగ్ బట్ సైన్స్ లో మీకు అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరు మిస్ కాకుండా అసలుకే సోది వీడియో ఎంకరేజ్ చేయరా. నెక్స్ట్ యాక్చువల్గా ఏంటంటే గైస్, మాకు ఈ వీడియో చేసుకోవడానికి ఒక పర్మిషన్ ఇచ్చింది. ఆ పర్మిషన్ కూడా ఎందుకు తెలుసా? వీడితో కొండ బద్దలు అని చెప్పేసి ఒకటి బద్దలు కొట్టిపోయారు. కొండ బద్దలు కొట్టియాలా? ఇటారా అది కూర్చో చెప్పునా. హే గైస్, యాక్చువల్గా వీడు మా అల్లుడు అనమాట, మా అక్క కొడుకు. వీడి పేరు ఏంటంటే హ్యాపీ అనమాట. బేసిక్గా ఏంటంటే ఇంట్లో వాళ్ళకి హ్యాపీనెస్ లేకుండా చేస్తూ ఉంటాడు, అంటే బాగా గొడవ చేస్తాడు. కాకపోతే ఫ్యూచర్ బ్లాగర్ అనమాట. ఫోన్ తీసుకెళ్ళి నైస్గా గోడ దగ్గర పెట్టేసి మనం ఇంకా సౌండ్ ఎక్కువ పెడితే వాళ్ళకి ప్రైజ్లు వస్తాయి. ఓకేనా? సరే ఇప్పుడు నేనే గెలిచాను, సరిగ్గా గెలవలా. ఇప్పుడు మొత్తం చాలా మొత్తం చూద్దాం ఎవరికి ఎక్కువ ప్రైజ్లు వస్తాయో. హే గాయ్స్, ఈరోజు ఈటింగ్ ఛాలెంజ్, బూటింగ్ ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు. హ్యాపీ ఒకసారి సబ్స్క్రైబ్ చేయమని చెప్పు.
సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి నేను. సబ్స్క్రైబ్ చేయండి. అది సబ్స్క్రైబ్ చేయండి. చెప్పు మళ్ళీ చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి. అది సబ్స్క్రైబ్ అంటే చేయండి. ఓకే. అది. ఇదేంది ఇప్పుడు పగల కొట్టాలి నువ్వు? ఎట్ట చేయాలి. పగల కొట్టాలి? హే గైస్ అని చెప్పు మరి వాళ్ళకి. హే గైస్ ఓపెన్ చేస్తాను చెప్పు. చెప్పు చెప్పు. ఎవరు లేరుగా. ఎవరు లేరు చెప్పు. హే గైస్ ఓపెన్ చేస్తున్నాను. హే గైస్ ఓపెన్ చేస్తున్నాను. సరే ఓపెన్ చేయాలి. ఎట్లా ఓపెన్ చేయాలి చూపి నాన్న మాకు. చూపి ఎట్లా ఓపెన్ చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? అదన్నది. అదంతి. A few minutes later. పగలగొట్టు గట్టిగా అటు పెట్టి కొట్టు. కొట్టు కొట్టు. పగలగొట్టు. అది అది ఏమన్నా కొట్టాడా ఆ కార్డ్స్ ఏమన్నాయా? ఇదే తినేదిరా స్లైమ్. ఈ స్లైమ్ ఇది బొమ్మ. ఏదో బొమ్మలే తర్వాత చూసుకోయా నువ్వు. ఇదిగో ఇట్లా కన్స్ట్రక్షన్ చేయాలంటే ఇదిగో తీసుకొని పక్కకి వెళ్ళి కన్స్ట్రక్షన్ చేసుకోమా నువ్వు. పని అయిపోయింది. ఇదిగో ఇది దీని లోపల ఇది ఉంది స్లైమ్ తింటాను నీకు. స్లైమ్ అయి తినకూడదు నాయన. లేనిపోయింది. అదిగో నువ్వు డైనోసార్ ఎక్కి తీసుకొని డైనోసార్ ఎక్కి ఏమైనా చేసుకో పొదిగించుదాన్ని. వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. లైక్ చేయండి నేను. లైక్ చేయండి. షేర్ చేయండి నేను. షేర్ చేయండి. షేర్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. నువ్వు ఇప్పుడు వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బాయ్ బాయ్ బాయ్. ఓకే బాయ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఐటమ్ చిన్నగా ఒక్కొక్క ఐటమ్ చాలా ఉన్నాయి. ఆ ఫస్ట్ ఆ కత్తిది. సింహాద్రి నేడు కేరళలో సింగమలై. సింగమలై యాక్చువల్గా ఇది సింగమలై కత్తి కాదు, ఇది పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ కత్తి అన్నమాట. సో అక్కడ న్యూజిలాండ్లో హాలోవిన్ అవి జరుగుతూ ఉంటాయి కదా, సో ఆ షాప్లో కొనిందంట. ఇది కోస్ట్ ఏం కాదు, ప్లాస్టిక్. మెడల మీద కల్లబాగా నువ్వు. ఓకే నెక్స్ట్ ఇది మా అల్లుడు ఉన్నాడు, ఇంకో అల్లుడు చిన్నాడు. వాడి కోసం ఇదనమాట. మ్యూజిక్ యాక్చువల్గా ఏంటంటే మ్యూజిక్ తెలంగాణలో మళ్ళీ లేనిపోయింది, కాపీ రైట్ పడింది అనుకో. వద్దులే. సో ఇప్పుడు ఏంటంటే ఇట్లా అన్నావు అనుకో మ్యూజిక్ వస్తుంది. ఇక ఇక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ పాటలు వస్తాయి అన్నమాట. ఇట్లా ఇట్లా తిప్పుతా ఉంటే అక్కడ ఉన్నటువంటి అట్లా సో ఈ టైప్ లో అనమాట. ఇది ఇలాగ తీసుకుంటా ఉండొచ్చు మనం. ఏ పాట ఇక్కడ ఏ పాటలు ఉంటే ఆ పాటలు వస్తాయి. ఇవన్నీ వాడుకోవచ్చు అనమాట. ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. అది ఆఫ్ చేయాలంటే ఆఫ్ చేయాలి. యాక్చువల్గా ఏంటంటే దీనికి మళ్ళీ కాపరేట్ స్ట్రైక్ పడుతుందని పక్క పెట్టేసి మావాడికి పిల్లవాడి కాడికి 1 year దాటింది, వాడి చిన్న పిల్లల కోసం తీసుకొచ్చింది. సో దయచేసి పెద్దవాళ్ళు దాన్ని యూజ్ చేయొద్దు. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వచ్చేసి కప్ ఆఫ్ కాఫీ, కప్ ఆఫ్ టీ తాగడం కోసం ఒక కప్ అనమాట. యాక్చువల్గా ఇక్కడ న్యూజిలాండ్ హాలిడే అని ఉంది. ఒక్కొక్కటి మీకు సపరేట్ గా చూపిస్తామండి. న్యూజిలాండ్ హాలిడే కప్పు అది బాగుంది తాగటానికి. ఓన్లీ టీ కాఫీ తాగాలి దాంట్లో. మజ్జిగ తాగబాకండి. మజ్జిగ మధ్యమా మజ్జిగ. ఇది వచ్చేసి కివి అతికించుకునేవి. ఇవి కివి బోర్డ్ అంటే యాక్చువల్గా మ్యాగ్నెట్. ఇది యాక్చువల్గా న్యూజిలాండ్ పక్షి వచ్చేసి కివి కదా, అందుకని దాంట్లో ఇక్కడ ఎక్కువ దొరుకుతాయి అంట. దీని కాస్ట్ వచ్చేసి $10 అంటారా. చాలా బాగానే అన్ని కాస్ట్లీనే క్రాంతి. ఇప్పుడు సాఫ్ట్ ఐస్ దగ్గరికి వస్తున్నా. సాఫ్ట్ ఐస్. సో ఇది వచ్చేసి పెంగ్విన్. యాక్చువల్గా న్యూజిలాండ్ లో పెంగ్విన్స్ కూడా ఉంటాయి కదా. పెంగ్విన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇది కివి బర్డ్ సాఫ్ట్ ఐ. అండ్ ఇది వచ్చేసి షార్క్. దీనిలో ఒక యాక్చువల్గా దీనిలో ఒక స్పెషాలిటీ ఉంది గైస్, చూడండి. చూసారా, ఇది యాక్చువల్గా ఏంటిది ఒరిజినల్ పెంగ్విన్ వాయిస్. ఇది ఒరిజినల్ పెంగ్విన్. వాళ్ళు ఏంటంటే పెంగ్విన్ దగ్గరికి వెళ్ళి రికార్డ్ చేసి చేసిందనమాట. అది అంటే మీరు ఎప్పుడు వినుంటారు కాబట్టి. ఎందుకు నేషనల్ జియోగ్రఫీ ఛానల్ పెడితే వినపడుతుంది కానీ యూట్యూబ్ లో కొట్టినా కానీ వచ్చింది. కానీ ఎందుకు అట్లా మాట్లాడతాను నువ్వు. ఇది వచ్చేసి ఇది ఒక కివి బర్డ్. ఇది కాకపోతే సాఫ్ట్ గా భలే ఉన్నాయి టాయ్స్. సూపర్ ఉన్నాయి టాయ్స్. నెక్స్ట్ వచ్చేసి బార్బీ. ఆడపిల్లలు ఎక్కువగా ఇష్టపడే బార్బీ బొమ్మలు అనమాట. అదే చిన్నపిల్లల కోసం అనమాట. చిన్నపిల్ల కోసం చిన్న బార్బీ, పెద్ద పిల్ల కోసం పెద్ద బార్బీ. బాగున్నాయి కూడా క్యూట్ గా ఉంటాయి మరి బార్బీలు. ఇది కూడా బార్బీనే. ఇది కూడా ఇంకో బార్బీ. ఈ బార్బీలో యానాబిల్ లాగా ఉంది. ఇది యానాబిల్ డాల్ లాగా ఉంది. తర్వాత ఈ కొంచెం డేంజరస్ అనమాట వెపన్స్ తీసుకొని వచ్చాము. ఈ వెపన్స్ మాత్రం దయచేసి అంటే యాక్చువల్గా మనకి ఇక్కడ కూడా దొరుకుతుంది. హోలీ అప్పుడు వాటర్ పోసి పిసిక్ అంటారు కదా. యాక్చువల్గా వాటర్ పోద్దాం అనుకున్నాం, ఎందుకంటే స్టూడియో ఖరాబ్ అయిందని చెప్పేసి
డిడెంట్ ఎంకరేజ్ దట్ అనమాట. సో వాటి వాటికి ఇది పక్కన పెట్టేసి తుపాకులు కొంచెం జాగ్రత్త. అసలు దుస్థితిలో వస్తుంది చూడు స్పైడర్ మ్యాన్. ఈ కారు మాత్రం అల్లాడింది. ఇది వచ్చేసేసి మన రేసర్ గేసర్ కాదు, ఇది వచ్చేసేసి ఇది అనమాట మన కాకపోతే బ్యాటరీలు పెట్టలేదు, కొనుక్కోలేదు, స్తోమత లేక. నాకు ఇది బాగా నచ్చింది. అది నీకు ఇంకోటి దీని స్పెషాలిటీ ఏంటో చూపిస్తాను చూడండి గైస్. ఎట్లా ఓపెన్ అయ్యిద్ది, ఎలా ఓపెన్ అయ్యిద్ది. నెక్స్ట్ ముందు డిక్కీ ఓపెన్ చేసుకోవచ్చు, వెనక డిక్కీ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. చాలా స్పేస్ ఉంది, బ్యాగులు పెట్టుకోవచ్చు, ఏమేమి చేసుకోవచ్చు. ఫ్యామిలీకి బాగుంటుంది. ఫ్యామిలీకి మంచి కార్. 2 సీటర్ 5 సీటర్ బాగుంది. యాక్చువల్గా ఏంటంటే వీడికి బాగా కార్లు పిచ్చి అనమాట, అందుకని మాకు ఎక్కువ కార్లు ప్రిఫర్ చేస్తుంది. కానీ ఇది చాలా క్వాలిటీ కార్, ఇది నెంబర్ 1 కార్. ఓకే, అది డెఫినెట్గా ఇక్కడ పెడతాం. అంటే టేబుల్ చుట్టూ ముచ్చట ఉంటుంది కాబట్టి ఇక్కడ పెడతాను. నెక్స్ట్ ఇది థ్యాంక్ యూ గైస్. దీని స్పెషాలిటీ ఏంటో నేను మీకు చెప్తాను. చెప్పే ముందు ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. సో యాక్చువల్గా ఏంటంటే మీరు ఇది మామూలు గ్లాసులు అనుకుంటున్నారు, కానీ మామూలు గ్లాసులు కాదు, ఇది బ్యాంబూతో చేసినటువంటి గ్లాసెస్ అనమాట. బ్యాంబూతో చేసినటువంటి గ్లాసెస్ ఇవి. అలా అని చెప్పి కింద వేస్తే పగలకుండా ఉంటాయని చెప్పి మాత్రం అనుకోవద్దు, కింద వేస్తే పగులుతాయి ఖచ్చితంగా. అది నెక్స్ట్ వచ్చేసి ఇది ఐటమ్. ఇది వచ్చేసి దీన్ని మ్యాజిక్ బ్లరా అని చెప్పేసి మ్యాజిక్ బ్లరా అని చెప్పేసి అంటారు. ఇది యాక్చువల్గా చైనా వాళ్ళది, మినియన్స్ చైనా వాళ్ళది, మేడ్ ఇన్ చైనా అనమాట ఇది. సో దీనిలాగా మనం ఇప్పుడు ఇది ఓపెన్ చేసేసి దాన్ని అరేంజ్ చేయాలి, బొమ్మని అరేంజ్ చేయాలి. అది కూడా ఓపెన్ చేయాలి. ఇదిగో చూసావా బొమ్మ, మిన్ని కూర్చున్నాను కూర్చో. ఓకే, సో దీన్ని ఫిట్టింగ్ చేయడం అనమాట. ఇలా పెట్టి దానికి ఎదురుగా చూసావా, ఇలా పెట్టుకోవడం అంతే. ఇది కింద పెట్టేసేసి పెట్టాలి. అది ఆడని పెట్టుకోవచ్చు. టీ కప్ అది వరక సాసరం, ఇద్దరు ఫ్రెండ్స్ ఇల్లు. ఓకే, ఇక్కడ పెట్టుకుంటావు, ఎదురెదురు కూర్చొని ఉంటారు. దీనిలో ఉన్న టీ కప్పు మూతి దగ్గర పెట్టాలి, ఇట్లా ఇద్దరు కానిచ్చి. అంతే అయిపోయింది. అలా పెట్టు, ముందు పెట్టు. ఇద్దరు కలిసి కూర్చొని ఆట ఆడుతున్నారు. అది బాగుంది. అది కూడా న్యూ బొమ్మలు అనమాట. ఇవి మంచి బొమ్మలు. నేను ఎప్పుడు చూడలేను నా లైఫ్లో. ఆ చాక్లెట్ల తర్వాత చూద్దాం. అసలు సిసలు బుల్లికి పడకురా. సో ఇవి వచ్చేసేసి కీచెన్స్ అనమాట. ఎవరు పడితే వాళ్ళు తీసుకొచ్చి కిచెన్స్ తీసుకొని వచ్చేది. మా ఇంట్లో కూడా చాలా బండ్లు ఉన్నాయి. ఓపెనర్ అంటే మన కూల్ డ్రింక్స్ ఓపెన్ చేసుకునేది, కానీ ఈ మధ్య రావట్లేదే కూల్ డ్రింక్స్ ఓపెన్ చేసుకునేది లాగా ఉంది. న్యూజిలాండ్ అంటే బీర్ సింబల్ మాత్రం, అంటే అక్కడ హెవీగా ఉంటుంది, అందుకని తెచ్చుంటారు. ఇది ఒక కివీ ఉంది. ఇది న్యూజిలాండ్. యాక్చువల్గా న్యూజిలాండ్ ఏంటంటే రగ్బీకి బాగా ఫేమస్ అనమాట. సో అందుకోసం అని చెప్పేసి రగ్బీది తీసుకొని రావడం జరిగింది. ఆక్లాండ్ అని ఉంది. ఆక్లాండ్ కాదు, ఆక్లాండ్ స్పెల్లింగ్ ప్రొనౌన్స్ ఐ లవ్ న్యూజిలాండ్ టోపీ మొత్తం న్యూజిలాండ్ వారమే, అన్ని న్యూజిలాండ్ మొత్తం బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి క్యాప్లు అనమాట. అది ఇది ఒక న్యూజిలాండ్ క్యాప్ మనం పెట్టుకోవడానికి. ఇది కూడా ఇంకో న్యూజిలాండ్ క్యాప్. ఇది న్యూజిలాండ్ క్యాప్ మా డాడీ పెట్టుకోవడానికి. ఇది న్యూజిలాండ్. ఈ రెండు మా బావ పెట్టుకోవడానికి. ఇది కింద ఉంది సేమ్ ఇట్లాంటిది అనమాట. అది నేను తీసుకురావడం కింద ఉంది. యాక్చువల్గా యూజ్ చేసేసాను, అందుకని తీసుకురాలేదు. సో ఇది వచ్చేసి ఆక్లాండ్ న్యూజిలాండ్. ఇది మనం గోడకి దీనికి గోడ కత్తుకొని దాన్ని ఆర్డర్ చూసా. ఓకే, అది క్రాంతి ఐరన్ దానికి అతుక్కుంటది. నువ్వు ఇట్లా ఇరే హేతురుగోళ్ళ బిహేవ్ చేయొద్దు. ఓకే, ఇది ఐరన్ అట్లా ఐరన్తో చేతులు కాదు. ఇంకోటి వచ్చేసి మెయిన్ అండ్ ఇంపార్టెంట్ వన్ అది యాక్చువల్గా. ఇది దీన్ని నేను స్క్రీన్ మీద మీకు చూపిస్తాను అన్నమాట ఇమేజ్. సో దాన్ని చూసుకొని దీన్ని బిల్డ్ చేసుకోవాలన్నమాట. పెద్ద టాస్క్ బార్ ఇది. దీంట్లో ఇవి ఇవ్వడం జరిగింది మనకి, అంటే లైక్ వీటికి సంబంధించిన అన్నీ అనమాట, A to Z. ఇది స్టిక్కర్లో కూడా ఇచ్చారు చూడు, దాని స్టిక్కర్లో కూడా ఇచ్చారు. ఈ బొమ్మను అట్లా చేయాలన్నమాట యాస్టీజ్. అబ్బో చేతుల నుంచి వచ్చేస్తున్నాయి స్టిక్కరు. ఇవన్నీ కదా, ఇవన్నీ వరుసగా పెట్టేసేసుకుంటే ఇక తర్వాత స్టిక్కర్లన్నీ అతికించుకుంటే మనకు బొమ్మ రెడీ అయిపోద్ది. ఓకే గైస్, అది గైస్ మొత్తానికి అయితే ఇవి గిఫ్ట్స్. మొత్తం అన్నీ ఒకసారి పైన పెడతావా? ఇంకెన్ని కావాలి? ఇంకోటి ఏంటంటే ఈ గవ్వల భలే ఉన్నాయి, కానీ సముద్రం ఒడ్డున దొరికిన గవ్వలు అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే మా వైఫ్కి గవ్వలతో ఆర్ట్స్ క్రాఫ్ట్స్ చేయడం అంటే బాగా ఇంట్రెస్ట్, బాగా చేసింది అనమాట. అన్న ఫోటోలు దొరికితే స్క్రీన్ మీద కూడా చూపిస్తాను చూడండి. సో మా వైఫ్ కోసం అక్కడ కొన్ని ఏరుకొని వచ్చింది. యాక్చువల్గా ఇంకా ఏరుకొని వద్దాం అనుకుంది, కానీ
ఇంకా ఏరుకుంటే అది బాహుబలి సినిమాలో దేవస్థానం లాగా పిచ్చిదానిలాగా పొలాలు ఏరుకుంటుంది అనుకుంటారని భయపడి కొన్ని తీసుకొని వచ్చింది. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఇది వచ్చేసేసి కళ్ళకి గంతలు అనమాట. అంటే వాళ్ళు అక్కడ కిట్ ఇచ్చారు, కళ్ళకట్లా పెట్టేసేసుకొని ప్రశాంతంగా పడుకోండి మీరు అని చెప్పేసి. అది వాసన చూడొద్దు, సాక్స్లు అయ్యి కాళ్ళకి వేసుకోవడానికి. ఇప్పుడే కాకపోతే స్మెల్ హారబుల్గా ఉంది, లైట్ తీసుకోండి. సో అదనమాట మొత్తానికి. ఆ బొమ్మలన్నీ అక్కడ పెట్టేసామంటే విజువల్గా చాలా బాగుంటుంది చూడటానికి. అవన్నీ ముందు క్యాప్సికమ్స్ బాగా గమనిస్తే అన్ని పిల్లలకి సంబంధించినవి ఉన్నాయి అనమాట. మా అక్కకి పిల్లలు అంటే బాగా ఇష్టం, అందుకని పిల్లలకి సంబంధించి తీసుకొచ్చింది. అది మొత్తానికి అది చాలా తక్కువ తెచ్చింది. ఈ మెడల్ ఆంబలం గిరేటా మాత్రం అద్భుతంగా ఉంది. రోజు పడుకునేటప్పుడు కానీ కూర్చునేటప్పుడు కానీ మెడల్లో వేసుకుని పడుకుంటే మెడల్ ఆంబలం గిరేటాకి అద్భుతంగా ఉంటుంది. మెడ జుక్కు మనకుండా ఉంటుంది అనమాట. అది ఇంకోటి ఏంటంటే దీంట్లో ఏంటంటే స్పెషాలిటీ ఇప్పుడు చెప్తా. ఇప్పుడు ఇది పెట్టుకుని అనుకోండి, మెడ మీద ఎవడు కొట్టలేడు. అది పర్ఫెక్ట్. అది మెడ మీద ఎవడు కొట్టలేడు. అట్లా. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ ధన్యవాదాలు ఇంతవరకు చూసి మీ టైం వేస్ట్ చేసి. కవర్లో ఈ చాక్లెట్లు నాకా ఇంకా అందరికి. మళ్ళీ అలాగే కొన్ని చాక్లెట్స్ కూడా చాలా తెచ్చింది. చాక్లెట్స్ మామూలు లేవు. తినండి గైస్, తినండి గైస్. ఇది మీకు కావాల్సిన చాక్లెట్స్ ఇస్తాను. మొత్తం అన్ని చాక్లెట్స్. సో అదనమాట. ఇంతసేపు మీ టైం వేస్ట్ చేసుకొని మరి ఈ వీడియోని చూసినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే మరెన్నో వీడియోస్ కూడా ఇలాగే చూసి మీరు దీని నుంచి చాలా ఇన్ఫర్మేషన్ని మీరు పొందారని చెప్పేసి మేమైతే ఆశిస్తున్నాము. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మేము ఇస్తామని చెప్పేసి మా లైఫ్లో కూడా మేము అనుకోలేదు. సో ఇంత సమయం ఇచ్చినందుకు మీకు, మీ కుటుంబ సభ్యులకి, మీ పిల్లలకి అందరూ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వీడియో చూసిన అందరికి కూడా క్షమతాగ్రతలు ఉన్నాయి. సెలవు తీసుకుంటున్నాను. బై బై. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.